జయమునిచ్చు క్రీస్తేసుని పవిత్ర రక్తము, శాంతి సమాధానం మనందరికి ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం తోడయ్యుండుగాక. ఆమె సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమె. ఈరోజు మనం తబిత అనే గొప్ప స్త్రీ యొక్క దేవునితో పరిచర్య, సత్సంబంధం ఎలాగ కలిగి ఉన్నదో తెలుసుకొని ధ్యానించి మన హృదయాలను పరిశుద్ధపరచుకుందాం. తబిత అను పేరుకు అర్థం దోర్క, అనగా లేడీ. ఈమె లేడీ వలె చురుకైనదిగాను, పని చేయనదిగాను, సువార్త నిమిత్తము సంచరించు స్త్రీగాను ఉండేను. ఈమె ఒక గొప్ప గాయకురాలు కాదు, పండితురాలు కాదు, గొప్ప పనులు చేయటం ఈమెకి చేత కాదు. ఈమె ఒక సామాన్యమైన స్త్రీ. అయితే దారంతో నైపుణ్యముగా కుట్టుపని చేయగలిగినది. దేవుడు ఆమెకు అనేక తలాంతులు ఇవ్వలేదు కానీ, అందుకు ఆమె బాధపడలేదు కానీ, దేవుడు ఆమెకిచ్చిన ఒక్క తలాంతును వాడి అనేకులకు మేలు చేశాను. ఆమె హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చిన తరువాత ఆమె చేతిలోని చిన్న సూది కూడా దేవుని మహిమ కొరకై వాడుట నేర్చుకున్న గొప్ప స్త్రీ. యేసుక్రీస్తుని ఎరుగక మునుపు ఆమె వస్త్రాలతో వ్యాపారము చేసేనేమో కానీ, ఆమె క్రీస్తుని ఎరిగిన తరువాత ఆయన శిష్యురాలుగా మారి దేవుడు ఆమెకిచ్చిన తలాంతును దిక్కులేని పిల్లలకు, విధవరాలకు వస్త్రములు కుట్టి ఇచ్చుట నేర్చుకున్న గొప్ప స్త్రీ. బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడునని నమ్మిన గొప్ప స్త్రీ. అంతేకాక ఆమె చేసిన ప్రతి సహాయము ప్రేమతో, ప్రార్థనతో చేస్తూ వచ్చేది. ఆమె విధవరాండ్రను ప్రేమించుటయే కాక వారిని ప్రభు శిష్యురాలిగా చేసేది. వారి శరీర అవసరతలతో పాటు ఆత్మీయ అవసరతలను తీర్చే గొప్ప ప్రార్థనా పరురాలు, విశ్వాస పరురాలు. ఈమె యేసుక్రీస్తు బోధనను వెంబడించిన శిష్యురాలిగా ఆయన ప్రేమలో జీవించెను. ఒక ఒంటరి అయిన స్త్రీగాను, పేదరికములో ఉన్నట్లుగా కనబడినను ఆమె ఇతరులతో పోల్చుకొని తనకు అది కావాలి, ఇది కావాలి అని దుఃఖించిన స్త్రీ కాదు. దేవుడు తనకిచ్చిన స్థితిలో సంతృప్తిగా జీవించెను. ఇతరుల కొరకు తానేమి చెయ్యాలా అని ఆశపడనే కానీ, ఇతరుల యొద్ద నుండి తానేమి పొందాలా అని ఎన్నడూ ఆశ కలగలేదు. ఇది క్రీస్తు మనసు. ఇతరులకు తాను ఎలాగో పరిచర్య చేయాలి అని ఆలోచించనే కానీ, ఇతరుల చేత తను ఎలా పరిచర్య చేయించుకోవాలి అని ఎన్నడూ ఆలోచించలేదు. ఇతరులకు నేనేమిచ్చానా అని ఆలోచించనే కానీ, ఇతరులు నాకేమి ఇచ్చుదరు అని ఎన్నడూ యోచించలేదు. ఇచ్చుటలో ఆనందించుటయే ప్రేమనన్న సత్యాన్ని తబిత నమ్మేను. తన చుట్టూ ఉన్నవారిని ప్రేమించి వారి కొరకు తాను చేయగలిగిన ప్రతి సహాయము చేస్తూ జీవించిన గొప్ప స్త్రీ తబిత. దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమి లేని వారమైనట్లుండియు సమస్తమున కలిగిన వారమునన్న సత్యాన్ని, ఏదైతే 2 కొరింథీ 6:10 వాక్యమున్నదో ఆ వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మిన గొప్ప స్త్రీ తబిత. దేవుడు మోషే చేతిలోని కర్ర చేత ఎలా అద్భుతములు చేయించెనో, కొండెలో కొంచెము నూనెతో దేవుడు ఎలీషా ద్వారా ఎలా ఆశీర్వదించగా విధవరాల అప్పులు తీరేనో, దావీదు చేతిలోని చిన్న రాయితో దేవుడు ఎలా గోలియాతును హతమార్చెనో, అట్టి రీతిలో దేవుడు తబిత చేతిలోని సూది, దారములను వాడుకొని అనేక విధవరాల కన్నీళ్లను తుడిచెను. తబిత ప్రత్యేకత ఆమె చేసిన చిన్న పనైనా ప్రేమతో చేసేది. ప్రతి పనిని ప్రేమపూర్వకముగా చేస్తూ ఉండేది. ఆమె చేసిన ప్రతి పని దేవుని నామములో సువార్త నిమిత్తము చేసేను. కాబట్టి ఆమె మరణించినప్పుడు ఆమె ద్వారా మేలు పొందిన వారు ఆమె చుట్టూ చేరి కన్నీరు కార్చుచు ప్రలాపించిరి. ఆమె చేసిన ఉపకారములు తలంచుకొని ఏడ్చిరి.
ఆమెను పోగొట్టుకొనుటకు ఇష్టము లేని వారు పేతురునకు కబురు పంపి పేతురు చనిపోయిన వారిని లేపగలడని నమ్మినందువల్ల పేతురు వచ్చి మోకాళ్ళను ప్రార్థన చేసి తబితా లెమ్మని చెప్పగానే ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుండెను. దేవుని వాక్యం చెప్పుచున్నది కదా, అపోస్తల కార్యము 9:40లో ఆమె మరింత కాలము ప్రభు బిడ్డలకు పరిచర్య చేస్తూ సజీవురాలుగా జీవించెను. ఆమె తిరిగి లేచినప్పుడు అక్కడున్న పరిశుద్ధులు విధవరాండ్లు ఓదార్పు పొంది ఆనందించిరి. అంతేగాక ఆమె చనిపోయి సజీవురాలు అగుట చూచిన అనేకులు క్రీస్తు యేసు నామమందు విశ్వాసముంచి ఆమె మరణము దేవుని మహిమ కొరకు వచ్చినట్లుగా నమ్మిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీ జీవితం ఎలాగున్నది? నీవు మరణిస్తే నీవు లేని లోటు దుఃఖించేవారు ఎవరైనా ఉన్నారా? లేక నీ మరణాన్ని బట్టి సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా? తబితా లాంటి గొప్ప స్త్రీ యొక్క జీవన విధానాన్ని మనం పాటించుచున్నామా? ఆమె ప్రతి క్షణం క్రీస్తు కొరకు తన జీవితాన్ని ఏర్పరచుకుంది. అందువల్ల ఆమె చనిపోయినప్పుడు ఆమె చుట్టూ ఎందరో ఆమె తిరిగి బ్రతకాలి అన్న ఆశ కలిగింది. పేతురును పిలిపించుకొచ్చి బ్రతికించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎందరికి సార్థకత్వం చెందుతుంది? నీ కుటుంబంలో నీ భార్య బిడ్డలకి, నీ కుటుంబంలో ఉన్నవారికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి, నీ కొరకు చిందించిన క్రీస్తు యొక్క పవిత్ర రక్తాన్ని బట్టి నీవు ఏమై ఉన్నావు? మన దేశంలో మన చుట్టూ ఈ రోజుల్లో ఎంతోమంది పేదలు ఆహారం లేక వస్త్రం లేక ఇబ్బంది పడుతున్నారు. క్రీస్తు పేరట ఇటువంటి వారికి సువార్తతో పాటు ప్రభు మనకిచ్చిన దానిలో కొంతైనా ఇచ్చుటలో నిజమైన జీవితం ఉన్నదని సత్యాన్ని గుర్తించి గ్రహించి నీవు వారికి సహాయపడుచున్నావా? నీవేమైనా అటు వారికి ఇచ్చుటలో సిద్ధపడి నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటున్నావా? పాపస్థితి గ్రహించుట, హృదయస్థితి తెలుసుకొనుటయే కదా జీవితం. రక్షణ దేవుని వాక్యమే కదా శిల్వశక్తి. సువార్త బోధ ప్రభు రాకడే కదా మన సిద్ధపాటు. ప్రార్థనాపూర్వకముగా అందరినీ సిద్ధపరిచి కృతజ్ఞతాపూర్వకముగా జీవించుటలోనే కదా క్రైస్తవ మార్గమున్నది. వీటన్నిటినీ తబితా పాటించుట వల్లే కదా తబితా మరణం ఎవరిని అంగీకరింపనివ్వలేదు. ఆమె మరలా బ్రతకాలినన్న ఆశ అందరిలో కలిగింది. క్రీస్తు నామంలో పేతురు బ్రతికించారు. క్రీస్తుపై నమ్మకం ఆమెను బ్రతికేలా చేసింది. నిస్వార్థమైన ఆమె మనసు ఆమె బ్రతికేటట్టు చేసింది. పవిత్రమైన హృదయం ఆమెను బ్రతికించింది. వినయం విధేయత ఆమెను బ్రతికించింది. విశ్వాసం ప్రేమ ఆమె బ్రతికేలా చేసింది. ఆమె లోకాన్ని ప్రేమించలేదు, క్రీస్తును మాత్రమే ప్రేమించింది కనుక మరలా బ్రతికి ప్రభుబిడ్డలకు పరిచర్య చేయగలిగే గొప్ప భాగ్యాన్ని పొందుకుంది. నీవు పాపస్థితిలో చనిపోయి ఆత్మ సంబంధమైన హృదయంతో బ్రతకాలని ఆశిస్తే తబితా వలె జీవించక తప్పదు. జయమునిచ్చు క్రీస్తేసిన పవిత్ర రక్తము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.